పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల మంద హల్చల్ చేసింది. కొమరడ మండలంలోని కుమ్మరిగుంట గ్రామ పరిసరాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి పంట పొలాల్లోకి చొచ్చుకొచ్చిన ఏనుగుల మంద పంటలకు భారీగా నష్టం కలిగించాయి. గ్రామానికి చెందిన రైతు శివుని నాయుడు సాగు చేస్తున్న ఆనపకాయ, టొమాటో, పామాయిల్ పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. పొలాలన్నీ చిందరవందరగా మారడంతో రైతు శివుని నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు సంచారంతో గ్రామ రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ఏనుగుల బెడద పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ తక్షణమే స్పందించి ఏనుగులను అడవుల్లోకి మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏడిసి వీడియో తెచ్చాను నేను. నాకే గుర్తులేదు, ఇంకా తిప్పుతాను రాసిస్తాను. ఇది ఒక 2,000 3,000 పోతే మన పని పోతుంది. అసలు మాత్రం ఆడాలి. ఈ జీలకర్ర సన్నాలు తిని దానిపోతుందా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట గ్రామ పరిసరాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి పంట పొలాల్లోకి చొచ్చుకొచ్చిన ఏనుగుల గుంపు పంటలకు భారీగా నష్టం కలిగించాయి. గ్రామానికి చెందిన రైతు శివుని నాయుడు సాగు చేస్తున్న ఆనపకాయ, టొమాటో, పామాయిల్ పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. పొలాలన్నీ చిందరవందరగా మారడంతో రైతు శివుని నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు సంచారంతో గ్రామ రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ఏనుగుల బెడద పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ తక్షణమే స్పందించి ఏనుగులను అడవుల్లోకి మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ జీలకర్ర సన్నాలు తిని దాని